सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం నిన్న అభ్యాసం 36 మొదలు పెట్టుకున్నాము. అభ్యాసం 36లో శబ్దకోశం కూడా చెప్పుకున్నాము. శబ్దకోశం తర్వాత వ్యాకరణాంశాల్లో ధేను శబ్దము, తుమున్ శబ్దము అంటే తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి తృతీయ విభక్తి నియమాన్ని ఉపయోగించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో ధేను శబ్దం ఎలా అనేది చూసాము. గ్రూపులు కూడా పెట్టారు, అందులో రాసే ఉంటారు. నెక్స్ట్ ఆస్ ధాతువు రాయమని చెప్పాను. ఒకవేళ రాయకుంటే రాసుకోండి, ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు మనకు సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాల్లో వస్తాయి కాబట్టి అవి రాసుకోండి ఒకవేళ రాయకుంటేనా. ఇంకోటి నియమం 130 చెప్పుకున్నాం. తుమున్ ఉలౌ క్రియాయాం క్రియార్థాయాం. తుమున్ ప్రత్యయం అనేది కొరకు లేదా కోసం అనే అర్థంలో వస్తుంది. ధాతువు చేత తుమున్ ప్రత్యయము కొరకు లేదా కోసం అనే అర్థంలో వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే పఠితుం, లేఖితుం, స్నాతుం, గంతుం, ఇలాగా ఎన్నైనా అన్య తుమున్ ప్రత్యయం చేర్చి మనం చెప్పుకోవచ్చు. అర్థం వస్తుంది. గంతుం, స్నాతుం, లేఖితం అంటే రాయడం కోసం, చదవడం కోసం, ఈ రకంగా అర్థం ఉంటుంది. ఇంకోటి ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత అది అవ్యయ సంజ్ఞంగా మారిపోతుంది. అవ్యయంగా మారటం వల్ల ఏమవుతుందంటే దానికి శబ్ద రూపం నడవదు. అంటే అవ్యయం ఏందని అంటే ఏ శబ్దానికైతే లింగము విభక్తి వచనం ఉంటుందో దాన్ని అవ్యయం అంటాం. ఈ తుమున్ ప్రత్యయం వచ్చిన తర్వాత అవ్యయంగా మారిపోతుంది కాబట్టి ఇది కూడా, అందుకే దీనికి రూపం ఉండదు. రూపం కానీ వచనం కానీ విభక్తి కానీ ఉండదు. కాబట్టి ఇది ఒకటి ముఖ్యంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి నియమాలు ఏ విధంగా ఉంటాయి, తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దం ఏ రకంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ మార్పులు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. రాసుకోండి. నియమం 132. నియమం 132. నియమం 132. నియమం 132 రాసుకోండి. తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి తుమున్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి 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 ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ క్రింది నియమాలను గమనించండి. ఈ నియమాలు ఇది చెప్పుకోబోయే నియమాలు. ఈ నియమాలు తృచ్ ప్రత్యయము తృచ్ ప్రత్యయం కామ తవ్యత్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ నియమాలు తృచ్ ప్రత్యయం కామ తవ్యత్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ నియమాలు తృచ్ ప్రత్యయం మరియు తవ్యత్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. ఈ నియమాలు తృచ్ ప్రత్యయం కామ తవ్యత్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. తవ్యత్ ప్రత్యయంలో కూడా వర్తిస్తాయి. రాసుకోండి. ఏ నియమాలు అవి అంటే ఇప్పుడు తుమున్ ప్రత్యయానికి ఏవైతే నియమాలు చెప్పుకోబోతున్నామో అవి తృచ్ ప్రత్యయం వచ్చినప్పుడు అదే నియమం ఉంటుంది, తవ్యత్ ప్రత్యయం వచ్చినప్పుడు అదే నియమం ఉంటుంది. అవి చెప్పుకోబోతున్నాము. అందులో రాసుకోండి ఏ నియమాలు అంటే. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ కింద అంటే 132లో 1వ పాయింట్ కింద రాసుకోండి. ఈ తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం వస్తుంది.
ఈ తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునికి అవుతుంది గుణం అవుతుంది అంటండి. ఈ తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం అవుతుంది. అంటే ధాతువునకు అంతిమంలో ఇకారము లేదా ఈకారం ఉంటే, ధాతునకు అంతిమంలో ఇకారము లేదా ఈకారం ఉంటే ఈకారం ఉంటే వాటి స్థానంలో ఏకారం వస్తుంది. ఇకారం లేదా ఈకారం ఉంటే వాటి స్థానంలో, అంటే ఈకార స్థానంలో, వాటి స్థానంలో ఏకారం వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఉకారము లేదా ఊకారం ఉంటే, ఉకారము లేదా ఊకారం ఉంటే ఓకారం వస్తుంది. ఓకారం వస్తుంది. ఉకారం లేదా ఊకారం ఉంటే ఓకారం వస్తుంది. అదేవిధంగా రుకారము లేదా రూకారం ఉంటే, రుకారము లేదా రూకారం ఉంటే ఆరు వస్తుంది. తథా అది వస్తుంది. ఇంకా ఒకవేళ ఉపధాలు అంటే ధాతువునకు అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం. ఉపధాలు అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఉపధా అంటామండి. ఓకే, ఉపధా అంటే అంతిమ అక్షరంకు ముందున్న వర్ణం, దాన్ని ఉపధా అంటాం. ఒకవేళ ఉపధాలో ఇకారము లేదా ఇకారము లేదా ఉకారము లేదా రుకారం ఉంటే, ఒకవేళ ఉపధాలో ఇకారము లేదా ఉకారము లేదా రుకారం ఉంటే ఒకవేళ ఇకారము లేదా ఉకారము లేదా రుకారం ఉంటే క్రమంగా ఏ కామ ఓ కామ అరులు వస్తాయి. 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 ఓకే, అంటే ఈ ప్రత్యయాలు అంటే తుముని ప్రత్యయం కానీ, త్రిచి ప్రత్యయం కానీ, తవ్యత్ ప్రత్యయం కానీ, ఏ ప్రత్యయాలు వచ్చినామండి ధాతు గుణం అవుతుంది. ధాతు గుణం కావాలంటే ఒకవేళ ధాతులో ఇకారం ఉంటే ఏకారం వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో ఉకారం ఉంటే ఓకారం వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో రుకారం ఉంటే అది వస్తుంది. అదే విధంగా అంతిమంలో కాకుండా ఒకవేళ ధాతునకు ఉపధా అంటే అంతిమ అక్షరానికి ముందున్న వర్ణం అండి. ఉపధాలో ఇకారం కానీ ఉకారం కానీ, ఏం చెప్పాను, ఉపధాలో ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఉంటే అప్పుడు క్రమంగా ఈ ఉంటే ఏ వస్తుంది, ఊ ఉంటే ఓ వస్తుంది, రు ఉంటే అరు వస్తుంది. ఏ ఓ అరులు వస్తాయన్నమాట క్రమంగా.
సో అవి ఎలాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, రాసుకోండి. ఎగ్జాంపుల్ చూసుకోండి. జీ ధాతు అండి. జీ ధాతుకు జేతుం, జీ ధాతుకి జేతుం వస్తుందండి. జీ ధాతుకి జేతుం అంటే జీ ధాతు చేత తుమ్ముని తీసుకొచ్చామండి. ఈ తుమ్ముని ప్రత్యయం వచ్చిన తర్వాత గుణం అవుతుంది చెప్పాను. గుణం ఏమవుతుంది? జీలో ఉండే ఈ ఉంది కదా, ఐకి గుణం చేస్తే అయిపోయింది, ఈకి ఏ అయిపోయింది, అందుకే జేతుం అయిపోయింది. జీ ప్లస్ తుమ్, తుమున్ ప్రత్యయాన్ని కూడా అనుమతి లోపేస్తే తుమ్ మిగులుతుంది కదా. జీ ప్లస్ తుమున్ మళ్ళీ జీ ప్లస్ తుమ్ గుణం చేస్తే జేతుం, ఈకి గుణం ఏ అవుతుంది, జేతుం. తుమ్మునికి అనుబంధం లోపేస్తే తుమ్ మిగులుతుంది. అందుకే డైరెక్ట్ గా చెప్పేసుకున్నాం, తెలుసు వాటికి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. జీ ధాతుకు జేతుం అంటే గెలవటం కోసం, గెలవటం కోసం. నెక్స్ట్ భూధాతుకి అండి. భూలో ఊ ఉంది, ఊకి గుణం అవుతుంది, ఓ అవుతుంది. మళ్ళా ఏ చోయ వాయావహ ప్రకారంగా అవు చేసుకుంటేనా భవితుం అయిపోతుందండి. ఓకేనా? అందుకే రాసిన భూధాతుకు భవితుం. భూధాతుకి భవితుం అంటే ఉండడం కోసం, భవితుం ఉండడం కోసం. భూధాతుకి ఏమొస్తుంది? భవితుం ఉండటం కోసం. నెక్స్ట్ కురువు ధాతుకి అండి. కురువు ధాతుకి కర్తుం చేయడం కోసం, కర్తుం చేయడం కోసం. కురువు ధాతుకి కర్తుం చేయడం కోసం. ఇదే విధంగా హృ ధాతుకి హర్తుం, హృ ధాతుకి హర్తుం హరించడం కోసం, హృ ధాతుకి హర్తుం హరించడం కోసం. హర్తుం అంటే హరించడం కోసం. నెక్స్ట్ ధృ ధాతుకి ధర్తుం ధరించడం కోసం, ధర్తుం అంటే ధరించడం కోసం. ధరించడం కోసం. నెక్స్ట్ లిక్ ధాతుకు లేఖితుం, లిక్ ధాతుకు లేఖితుం, లిక్ ధాతుకి లేఖితుం, లిక్ ధాతుకి లేఖితుం రాయడం కోసం, రాయడం కోసం. లిక్ ధాతుకి లేఖితుం రాయడం కోసం, రాయడం కోసం. నెక్స్ట్ రుదు ధాతుకి రోదితుం, రుదు ధాతుకి రోదితుం ఏడవడం కోసం, రుదు ధాతుకి ఏమొస్తుంది? రోదితుం ఏడవడం కోసం, రోదితుం. రుదికి రోదితుం ఏడవడం కోసం. నెక్స్ట్ శుచు ధాతుకి శోచితుం, శుచు ధాతుకి శోచితుం ఆలోచించడం కోసం, శుచు ధాతుకి శోచితుం ఆలోచించడం కోసం, ఆలోచించడం కోసం. నెక్స్ట్ ఇప్పుడు రెండో పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు కొన్ని చెప్పుకున్నాం ఇవన్నీ ఇలా ఉంటాయని చెప్పి. రెండో పాయింట్ కింద రాసుకోండి. రెండో పాయింట్ కింద కొన్ని ధాతులకు మధ్యలో ఇకారం వస్తుంది. కొన్ని ధాతులకు మధ్యలో ఇకారం వస్తుంది, అందువల్లనే దాన్ని సెట్ ధాతు అంటాం. ఏ ధాతులకైతే మధ్యలో ఇకారం లేనట్లు రాసుకోండి. ఏ ధాతులకైతే మధ్యలో ఇకారం వస్తుందో దాన్ని సెట్ ధాతువు అంటాము. ఏ ధాతువులకైతే మధ్యలో ఇకారం వస్తుందో దాన్ని సెట్ ధాతు అంటాము, సెట్ ధాతు అంటాము. ఏ ధాతువులకైతే మధ్యలో ఇట్ రాదో దాన్ని అనిట్ ధాతు అంటాము. ఏ ధాతువులకైతే మధ్యలో ఇట్ రాదో దాన్ని అనిట్ ధాతు అంటాము. ఏ ధాతువులకైతే మధ్యలో ఇట్ రాదో దాన్ని అనిట్ ధాతు అంటాము, అనిట్ ధాతు అంటాము. ఏ ధాతువులకైతే మధ్యలో ఇట్ రాదో దాన్ని అనిట్ ధాతు అంటాము, అనిట్ ధాతు అంటాము.
ఓకే అండి. ఇప్పుడు మూడో పాయింట్ రాసుకోండి. అంటే కొన్నిట్లో మనకు భవిత్వంలో ఈ కనిపిస్తుందండి, లేఖిత్వంలో ఈ కనిపిస్తుంది, రోదిత్వంలో ఈ కనిపిస్తుంది, శోచిత్వంలో ఈ కనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడైతే ఈ కనిపిస్తుందో దాన్ని షడ్ ధాతు అంటామట. ఇక్కడ కొన్ని జేతుం ఉంది, జేతుల్లో ఈ కనిపించడం లేదు. కర్తం ఉంది, కర్తంలో ఈ కనిపించడం లేదు. ధాతుకి కర్తం అని చెప్పాం, ఈ కనిపించడం లేదు. అదే హర్తంలో కూడా ఈ కనిపించలేదు, ధర్తంలో ఈ కనిపించలేదు. అట్లా ఎక్కడైతే ఈ కనిపించలేదు అని అనిట్ ధాతు అంటాము, ఎక్కడైతే ఈ కనిపిస్తుందో అని షట్ ధాతు అంటాం. అంటే మహర్షి పాణిని ధాతు పాఠం తయారు చేసేటప్పుడు వినిపిస్తుందా అండి? జీ, మహర్షి పాణి ధాతు పాఠం తయారు చేసేటప్పుడు ఈ ధాతులు సెట్ అని చెప్పి, ఈ ధాతులు అనిట్ అని చెప్పి అక్కడ ఉల్లేఖించాలండి. దాని ప్రకారంగా ఇప్పుడు మనకు స్థూలంగా కొన్ని ప్రసిద్ధమైన ధాతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ రాసుకుంటున్నాం అంట. ఫస్ట్ నెక్స్ట్ మూడో పాయింట్ కింద రాసుకోండి. మూడో పాయింట్, ధాతువునకు అంతిమంలో చకారం ఉంటే ఏం చెప్పండి? ఒకవేళ ధాతువునకు అంతిమంలో చకారం ఉంటే, చకార హలంతం అండి. ఒకవేళ ధాతువునకు అంతిమంలో చకారం ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో చకారం ఉంటే, ఇంకా ఒకవేళ ధాతు అంతు చకారం ఉంటే లేదా జకారం ఉంటే, ఒకవేళ ధాతునకు అంతిమంలో చకారం కానీ లేదా జకారం కానీ అలా రాయండి. సుజాత గారు మ్యూట్ చేసుకోండి. ఒకవేళ ధాతువునకు అంతిమంలో, మూడో పాయింట్ కింద మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ధాతువునకు అంతిమంలో చకారము కానీ జకారము కానీ ఉంటే వాటి స్థానంలో కకారం వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో చకారం కానీ జకారం కానీ లేదా చకారం కానీ జకారం కానీ ఉంటే వాటి స్థానం వస్తుంది కకారం వస్తుంది. వాటి స్థానంలో కకారం వస్తుంది, కకారం వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ధాతువుకు అంతిమంలో దకారం ఉంటే, ఒకవేళ అంతిమంలో దకారం ఉంటే, దకార హలంతం అండి, దకారం ఉంటే వాటి స్థానంలో తకారం వస్తుంది, తకారం వస్తుంది. దకార స్థానంలో తకారం వస్తుంది. అది ఒకవేళ ఒత్తు భా అండి, భకారం ఉంటే, ఒకవేళ భకారం ధాతువులకు అంతిమంలో భా ఉంటే, భకారం ఉంటే ఒత్తు భా అండి, దాని స్థానంలో సామాన్య బకారం వస్తుంది, బా వస్తుంది. భకార స్థానంలో బకారం వస్తుంది, సామాన్య బకారం. అదేవిధంగా ధకారం ఉంటే, ఒకవేళ ధాతువులకు అంతిమంలో ధకారం ఉంటే ఒత్తు ధ, ధకారం ఉంటే దకారం వస్తుంది, సామాన్య దకారం వస్తుంది. ఒకవేళ ధాతువులకు అంతిమంలో ధకారం ఉంటే వాటి స్థానంలో సామాన్య దకారం వస్తుంది. ధకారం ఉంటే వాటి స్థానంలో సామాన్య దకారం వస్తుంది. ఓకే, ఇవి ఇప్పుడు మనం చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో మూడో పాయింట్లో, అంతిమంలో చకారము జకారం ఉంటే కకారం వస్తుంది చెప్పాము. ఒకవేళ దకారం ఉంటే దాంట్లో సామాన్య తకారం వస్తుంది, భా ఉంటే బా వస్తుంది, ధా ఉంటే దా వస్తుంది. వాటికి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు మొట్టమొదటిగా పచ్చ ధాతు, పచ్చలో ధాతునకు అందులో చకారం ఉందా, కాబట్టి చకార స్థానం వస్తుంది, కకారం వస్తుందన్నమాట. పక్కన తుమ్ము ఎలా ఉందో అలాగే ఉంది, అవి కలిపేస్తాం. అందుకే పచ్చ ధాతుకి పక్తుం, వండటం కోసం అలా అవుతుందన్నమాట. పచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, పక్తుం. చకారం కకారం చేసామండి, పక్తుం, పక్తుం. నెక్స్ట్ భుజ్ ధాతు అండి, భుజ్ ధాతుకి భోక్తుం, భుజ్ ధాతుకి ఏమొస్తుంది, భోక్తుం, భుజించడం కోసం, భోక్తుం భుజించడం కోసం, భుజ్ ధాతుకి భోక్తుం భుజించడం కోసం, భోక్తుం భుజించడం కోసం.
నెక్స్ట్ చిద్ ధాతుకి చేత్తుం, చిద్ ధాతుకి చేత్తుం, చిన్న భిన్నం చేయడం కోసం, చేత్తుం ఛేదించడం కోసం, చిద్ ధాతుకి చేత్తుం ఛేదించడం కోసం. నెక్స్ట్ రుద్ ధాతుకి రోద్ధుం, రోద్ధుం. సిద్ధిలో మార్పు లేదు కదా గురుగారు? ఏంటండి చేత్తుం అని చెప్పారా? చిద్దులో ఏమొచ్చింది? ఇప్పుడు భుజులో జకారం ఉందిగా, జకాసం కకారం, చకారం ఉన్న జకారం కకారం వస్తుంది, ఇంకా భోక్తుం అయిపోయింది. భుజుకి భోక్తుం, భుజించడం కోసం. చిద్ ధాతు ఉందా, చిద్దులో దకారం ఉంది కదా, దకార స్థానం వస్తుంది, తకారం వస్తుంది చెప్పాం. ఒకవేళ ధాతునకు అంతే దకారం ఉంటే తకారం వస్తుంది, చేత్తుం, చేత్తుం తకారం వచ్చిందా, చేత్ అయిపోయింది అన్నమాట. సామాన్య దకార స్థానం తకారం వచ్చేసి చేత్తుం, ఛేదించడం కోసం అంటే చిన్న భిన్నం చేయడం కోసం. ఇక్కడ దకార స్థానంలో తకారం వచ్చింది. నెక్స్ట్ రుద్ధుదా, ఒత్తుధా వచ్చింది ఇక్కడ, రుద్ధు ధాతు, రుద్ధు, రుద్ధు ధాతుకి ఇక్కడ ఒత్తుధాకి అల్పప్రాణం వస్తుంది, సామాన్య దకారం వస్తుంది, రోద్ధుం. రుద్ధు ధాతుకి రోద్ధుం. గురుగారు రుద్ధు అంటే ఏమిటి గురుగారు? నిలబెట్టడం కోసం, నిలబెట్టడం, నిలబెట్టడం, రోద్ధుం నిలబెట్టడం కోసం, నిలబెట్టడం కోసం. నెక్స్ట్ లబ్ ధాతుకి లబ్ధుం, లబ్ ధాతుకి లబ్ధుం పొందడం కోసం, లబ్ ధాతుకి లబ్ధుం పొందడం కోసం, లబ్ ధాతుకి లబ్ధుం పొందడం కోసం. లబ్ ధాతుకి లబ్ధం పొందడం కోసం. 4వ పాయింట్. ఇప్పుడు ఇవి అండి మనకు చకార జకార స్థానం కకారము, దకార స్థానంలో తకారము, బకార స్థానంలో భా స్థానంలో బా, అన్నిటికి ఉదాహరణ. ఇప్పుడు లబ్ ధాతులో భా, ఒత్తుభా ఉందండి, ఒత్తుభాకి సామాన్య దకారం వచ్చింది, లబ్ధుం పొందడం కోసము. అదే ఒత్తుధా స్థానం సామాన్య దకారం చెప్పాను. రుద్ధు ధాతు రోద్ధుం, రోద్ధుం అయిపోయింది, రోద్ధుం. ఓకే, సామాన్య దకారానికి ఒత్తు దకారం, సామాన్య దకారం వచ్చింది. మళ్ళీ తుమున్లో ఉండే తకారం ధా ఒత్తుధా అయిపోయింది, అది వేరే విషయం, అది వ్యాకరణ నియమ ప్రకారంగా దానికి మళ్ళీ ఒత్తుధా అయిపోయింది, రోద్ధుం. ధుం అనేది ఒత్తుధా వచ్చేసింది, నిలబెట్టడం కోసం. ఓకే, అస్తు. నాలుగో పాయింట్ రాసుకోండి. ఇప్పుడు 4వ పాయింట్ కింద రాసుకోండి. ధాతువునకు అంతిమ ధాతు మహోదయ, చేత్తుం కి అర్థం ఏంటి మహోదయ? చేత్తుం, చేత్తు అంటే చిద్ అంటే చిన్న భిన్నం చేయడం అండి, సరే మహోదయ, ధన్యవాదాలు. ముక్కలు చేయడం అంటే బిద్దు ధాతుకు భేత్వం అంటాం, భేదించడం కోసం, ఛేదించడం కోసం ఒకే అర్థం. చిన్న భిన్నం చేయడం అంట, ముక్కలు చేయడం, కోయటం, కోయడం, కోసి అలాంటి అర్థం, ముక్కలు చేసినప్పుడు అలాంటి అర్థంలో. అస్తు మహోదయ. ఇప్పుడు 4వ పాయింట్ రాసుకోండి. ఒకవేళ ధాతువునకు అంతిమంలో, ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఛ, ఛ ఒత్తు ఛ అండి, సామాన్య చకారము, తర్వాత ఒత్తు ఛ, ఒత్తు ఛ, ఛ దానికి సామాన్య చకారం అటాచ్మెంట్ గా ఉంటుంది. ఛ, ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఛ ఉంటే ఒకవేళ ధాతునకు అంతిమంలో ఛ ఉంటే, ఇంకా ఒకవేళ ధాతునకు అంతిమంలో ఛ కానీ, అట్లా ధాతునకు అంతిమ ఛ కానీ, లేదా షకారం కానీ, ష శంఖంలో ఉండే ష, హలంతం అండి ఇవి కూడా, షకారం కానీ, అదేవిధంగా బ్రష్జ్, 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 కామ సృజ్, సృజ్, కామ మృజ్, మృజ్, కామ యజ్. ఇవన్నీ ధాతులండి. బ్రష్జ్ ధాతు, సృజ్ ధాతు, మృజ్ ధాతు, మృజ్, కామ యజ్ ధాతు, యజ్,
యజ్ ధాతు కామ రాజ్ రాజ్ ధాతు రాజ్ ధాతు కామ బ్రాజ్ బ్రాజ్ ధాతు బ్రాజ్. ఈ ధాతువులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో కూడా మూర్ధన్య షకారం వస్తుంది. అంటే ముందు చెప్పిన ధాత్మిక చకార స్థానంలో ఇంకా షకార స్థానంలో కూడా మూర్ధన్య షకారం వస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పిన ధాతువులకు అంతిమంలో జకారం ఉంది కదా, బ్రజ్, శ్రిజ్, మృజ్, వీటిలో ఉండే అంతిమ జకారానికి కూడా ఇక్కడ ఏమొస్తుందంట, మూర్ధన్య షకారం వస్తుంది. మూర్ధన్య షకారం వస్తుందన్నమాట. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. మూర్ధన్య షకారం వస్తే రూపం ఏ విధంగా ఉంటుంది అవి ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్రచ్ఛ ధాతు అండి. ఏ ధాతు? ప్రచ్ఛ ధాతు. ప్రచ్ఛలో ధాతుని కదా ఛా ఉందా, ప్రచ్ఛ ధాతు. ప్రచ్ఛ. ఆ ప్రచ్ఛ ధాతుకు అంతిమంలో మూర్ధన్య షకారం చేస్తే పక్కన తుమ్మును ఉంది, తుమ్ములో ఉండే తకారం టకారం అయిపోతుంది, అందుకే ప్రష్టుం అయిపోతుంది. ప్రచ్ఛ ధాతుకి ప్రష్టుం మూర్ధన్య షకారం వచ్చింది మధ్యలో. ఆ తుమ్ముల్లో ఉండే టకారం కూడా టకారం అయిపోయిందంట, ప్రష్టుం. ప్రచ్ఛ ధాతుకి ప్రష్టుం. నెక్స్ట్ ప్రవిష్ ధాతుకి ప్రవేష్టుం. ప్రవిష్ ధాతుకి ప్రవేష్టుం. ప్రవిష్ ధాతుకి ప్రవేష్టుం. ప్రవిష్ ధాతుకి ప్రవేష్టుం. నెక్స్ట్ సృజ్ ధాతుకి స్రష్టుం. సృజ్ ధాతుకి స్రష్టుం. సృజ్ ధాతుకి ఏమొస్తుంది? స్రష్టుం అంటే సృష్టించడం కోసం. ప్రవేశ ప్రచ్ఛ ధాతుకి ప్రష్టుం అంటే అడగటం కోసం. అడగటం కోసం. నెక్స్ట్ అని చెప్పాను ప్రవేశ మహోదయ. ప్రవేశ ధాతుకి తుమ్మని ప్రయత్నం చేస్తే ప్రవేశం ప్రవేశించడం కోసం. ఇక్కడ ప్రవేశలో ధాతును కంటిలో షకారం వచ్చిందండి. ఆ షకారానికి మూర్ధన్య షకారం చేస్తాం. పక్కన తుమ్మును ఉంది, దానికి మొత్తం కలిపితే ప్రవేశం అయిపోతుంది అన్నమాట. స్టునాష్టు ప్రకారంగా ప్రవేశం అంటే ప్రవేశించడం కోసం. సృజ్ ధాతు అండి. సృజ్ ధాతు. సృజ్ ధాతుకి స్రష్టం సృష్టించడం కోసం. సృజ్ ధాతుకి స్రష్టం సృష్టించడం కోసం. సృష్టించడం కోసం. నెక్స్ట్ యజ్ ధాతుకి యష్టుం. యజ్ ధాతుకి యష్టుం. యజ్ ధాతుకి యష్టుం. యజ్ఞం చేయడం కోసం. యజ్ఞం అంటే హోమం అండి, నిత్య యజ్ఞం చేసేది. హోమం చేయడం కోసం యష్టుం. యజ్ఞం చేయడం కోసం అంటే హోమం చేయడం కోసం. ఇలాగా మనకు ఇంకా యజ్ ధాతు యష్టుం, తర్వాత రాజ్ ధాతుకి రాష్ట్రం, రాజ్ ధాతుకి బ్రాష్ట్రం. వీటికి రూపాలు రాజ్ ధాతు ప్రకాశార్థంలో ఉంది. రాష్ట్రం అంటే ప్రకాశించడం కోసం. భ్రాజ్ ధాతు భ్రాజ్ ధాతు ప్రకాశించే అర్థం ఉంది. భ్రాష్ట్రం వీడు ప్రకాశించే అర్థం ఉంది. భ్రష్టం, రాష్ట్రం ఈ రకంగా వస్తుంది. అస్తు. సో సృజ్ ధాతుకి స్రష్టం సృష్టించడం కోసం. యజ్ ధాతుకి యష్టుం యజ్ఞం చేయడం కోసం అని చెప్పుకున్నాం. ఓకే. అదేవిధంగా రాజ్ ధాతుకి రాష్ట్రం వస్తుంది ప్రకాశించడం కోసం. భ్రష్టం కూడా ప్రకాశించడం. భ్రాజ్ ధాతు కూడా భ్రాష్ట్రం. రాజతే ప్రకాశింపే. భ్రాష్ట్రం ప్రకాశించడం కోసం. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ 5వ పాయింట్ కింద రాసుకోండి. ఒకవేళ ధాతువునకు అంతిమంలో ధాతులో ఎటువంటి అక్షరాలను ఏ రకంగా రూపంలో మార్పు వస్తే చెప్తున్నామట. ఇప్పుడు రాసిన 5వ పాయింట్ లో ఒకవేళ ధాతువునకు అంతిమంలో యకారం కానీ ఐకారం కానీ ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో
ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే, ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే, ఒకవేళ ధాతువునకు అంత్యంలో యకారం కానీ ఐకారం కానీ ఉంటే ఒకవేళ ధాతువునకు అంత్యంలో ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే వాటి స్థానంలో ఆకారం వస్తుంది. వాటి స్థానంలో దీర్ఘ ఆకారం వస్తుంది. ధాతువుకు అంటే ఏ గాని ఐ గాని ఉంటే వస్తుంది, ఆ యకార స్థానంలో లేదా ఐకార స్థానంలో ఆకారం వస్తుందంట. ఏ ఉన్నా ఐ ఉన్నా ఏమొస్తుంది, ఆ వస్తుందంట. పక్కన తుమ్ముని ప్రత్యయం అది కామన్ గా నడుస్తూ ఉందన్నమాట. అంటే ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయి, తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు ధాతులు ఏ రకంగా మార్పులు వస్తాయని ఇక్కడ విశిష్టంగా చూస్తున్నామంట. సరే, ధాతువునకు అంతలో ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే వాటి స్థానంలో ఆకారం వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ గై ధాతు అండి. గై ధాతుకి ఏమొస్తుంది, గాతుం. గై ధాతుకి ఏమొస్తుంది, గాతుం. పాడటం కోసం. గైలో ఐ ఉందా, గైలో ఏముందండి, ఐ ఉంది. అంటే గాతుం, పాడటం కోసం. పాడటం కోసం గై ధాతుకి అర్థం అంటే గాతుం, పాడటం కోసం. నెక్స్ట్ త్రయ ధాతు. త్రయ ధాతు త్రాతుం, రక్షించడం కోసం. ఇక త్రైలో ఐ ఉందండి. గైలో ఐ ఉంది, త్రైలో ఐ ఉంది. ఐకార స్థానం ఆకారం వచ్చింది, పక్కన తుమున్. త్రాతుం, రక్షించడం కోసం. రక్షించడం కోసం. నెక్స్ట్ ఆహ్వే. ఆహ్వే ధాతు అండి. ఇక్కడ వేలో ఏ ఉంది, ధాతువునకు అంత్యంలో ఏకారం వచ్చింది. ఆహ్వే. 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 ఆహ్వే అంటే ఆహ్వానించడం కోసం. ఆహ్వే అంటే ఆహ్వానించడం కోసం. ఆహ్వే అంటే ఆహ్వానించడం కోసం. ఆహ్వే అంటే ఆహ్వానించడం కోసం. మహోదయ, ఆహ్వే అంటే ఆహ్వాతుం. ఏమొస్తుంది రూపము, ఆహ్వాతుం. ఇక్కడ ధాతువునకు అంతలో ఏకారం ఉంది, ఆ ఏకార స్థానంలో తుమ్ముని తీసుకొచ్చాం. ఆహ్వాతుం, ఆహ్వానించడం కోసం. ఆహ్వాతుం. వాతుం వాడు దీర్ఘం వచ్చిందా, వేలో ఉండే ఏకారానికి ఆకారం వచ్చి ఆహ్వాతుం. ఆహ్వాతుం, ఆహ్వానించడం కోసం. నెక్స్ట్ ఆరండి. ధాతువునకు అంతిమంలో ఇప్పుడు నెక్స్ట్ ఆరో పాయింట్ అండి. ఇప్పుడు అర్థమైంది కదా, ఐకారం ఉన్నా ఏకారం ఉన్నా దానికి దీర్ఘ ఆకారం చేస్తాము. దీర్ఘ ఆకారం చేసిన రూపాలు ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు గై ధాతుకి గాతుం, పాడటం కోసం. త్రై ధాతుకి త్రాతుం, రక్షించడం కోసం. ఆహ్వే, ఆహ్వాతుం, ఆహ్వానించడం కోసం అని చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఆరో పాయింట్ రాసుకోండి, ఇదేమంటుంది చూద్దాం. ధాతువునకు ఒకవేళ ధాతువునకు అంతిమంలో, ఒకవేళ ధాతువునకు అంతిమంలో మకారం ఉంటే, మా అంటే హలంతం అండి. మకారం ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో మకారం ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో మకారం ఉంటే వాటి స్థానంలో నకారం వస్తుంది. వాటి స్థానంలో నకారం వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో మకారం ఉంటే వాటి స్థానంలో నకారం వస్తుంది. అంటే హలంత మకార స్థానంలో హలంత నకారం వస్తుందండి. ధాతువునకు అంత్యంలో మకారం ఉంటే నకారం వస్తుంది. అవి చూడండి ఎగ్జాంపుల్ దీనికి ఎలా ఉన్నాయి. గమ్ ధాతు. గమ్లో ధాతువునకు అంత్యంలో మకారం ఉందా, గమ్ మకార హలంతం. ఆ మకార హలంతానికి వస్తుంది నకారం వస్తుందండి, అందుకే గంతుం అంటాం. గమ్ ధాతుకి గంతుం అంటే మకారం నకారంగా మారిపోయింది. గంతు అంటే వెళ్ళడం కోసం, వెళ్ళడం కోసం. నెక్స్ట్ రమ్ ధాతులో రమ్ ధాతు. రమ్ ధాతుకి అంత్యంలో మకారం ఉంది, ఆ మకార స్థానం నకారం వస్తుంది, అంటే రంతుం, రమించడం కోసం. రమించడం కోసం. రమ్ ధాతుకి రంతుం, రమించడం కోసం. రమ్ ధాతుకి రంతుం, రమించడం కోసం. నెక్స్ట్ ఏడవ ధాతు. ఏడవ ధాతు
నెక్స్ట్ సహధాతు అండి. సహధాతుకి సోఢుం. సహధాతుకి సోఢుం. నెక్స్ట్ ఒక్క నిమిషం అండి. గమ్ ధాతుకి గంతుం, రం ధాతుకి రంతుం. ఓకేనా? అంటే ఇక మకార స్థానం నకారం వచ్చేసింది, అది ముఖ్య బిందువు అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ 7వ పాయింట్ రాసుకోండి. 7వ పాయింట్ మహోదయ సోడుం అంటే మహోదయ చెప్తాను ఇప్పుడు. ఈ 7వ పాయింట్ కింద రాసుకోవాలి. ఇవి 7వ పాయింట్ కింద రాసుకోండి. ఇది ఈ ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. అంటే దీంట్లో చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రసిద్ధమైన ధాతులు మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏ విధంగా చెప్పినా ఆ విధంగా అర్థం చేసుకోండి. ఆ విధంగా దీనికి విధంగా రూపం మార్పు వస్తుంది. రూపంలో తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు ఈ రకంగా మారుతుంది అనేది అర్థం చేసుకోవాలి. రాసుకుని 7వ పాయింట్ కింద ఈ ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ ధాతులకు దీన్ని ఏం మార్పుని చెప్పలేదు. ఒకటి చాలా మార్చడానికి ఏం చెప్పలేదండి. అక్కడంటే మనకు స్పష్టంగా 1, 2 మార్పులు చూపించామట. ఇక్కడ ఇప్పుడు గమ్ ధాతులో స్పష్టంగా కనిపిస్తుంది. మకారం నకారం చేసే గంతుం కనిపిస్తుంది, రంతుంలో కనిపిస్తుంది. అలాగా ఇక్కడ చెప్పబోయే రూపాలు ఏవైతే ఉన్నాయో వాటి అలా లేదనమాట. చాలా మార్పులు వస్తాయి కాబట్టి సామాన్యంగా ప్రసిద్ధమైన ధాతులు గుర్తుపెట్టుకోవడం కోసం, ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ మనకు చెప్పుకుంటున్నాము. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. రాసుకోండి. ఏ విధంగా ఎగ్జాంపుల్ రాసుకోండి. సహధాతు. సహధాతుకి సోఢుం, సహించడం కోసం. సహధాతుకి వస్తుంది సోఢుం, సహించడం కోసం. ఇక్కడ గుణం వృద్ధి జరగలేదండి, సహధాతు ఉందన్నమాట. కాబట్టి కొన్ని వేరే మార్పులు వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం ప్రసిద్ధమైనటువంటి ధాతులు కాబట్టి గుర్తు పెట్టుకుంటాం. ఇక్కడ సహధాతుకి సోఢుం, సహించడం కోసం. నెక్స్ట్ వహధాతు అండి. వహధాతుకి ఓఢుం. వహధాతుకి ఓఢుం. వహధాతుకి ఓఢుం అంటే వహనం, వహతి, మోయటం కోసం. మోయటం కోసం ఏంటండి? భారం మోస్తూ ఉంటారా, వహతి, భారం వహతి అంటున్నా కదా, అలాగా మోయటం. ఓఢుం అంటే మోయటం కోసం. నెక్స్ట్ సృజ్ ధాతు అండి. సృజ్. సృజ్ ధాతుకి స్రష్టుం. స్రష్టుం. సృజ్ ధాతుకి స్రష్టుం, సృష్టించడం కోసం. సృజ్ ధాతుకి స్రష్టుం, సృష్టించడం కోసం. సృష్టించడం కోసం. నెక్స్ట్ దృశ్య ధాతుకి ద్రష్టుం. దృశ్య ధాతుకి ద్రష్టుం, చూడటం కోసం. దృశ్య ధాతుకి ద్రష్టుం, చూడటం కోసం. చూడటం కోసం. దృశ్య ధాతుకి ద్రష్టుం, చూడటం కోసం. నెక్స్ట్ ఆరుహు. ఆ ప్లస్ రుహు ధాతు. ఆరోఢుం. ఆ ప్లస్ రుహు ధాతుకి ఆరోఢుం. ఆ ప్లస్ రుహు ధాతుకి ఆరోఢుం. ఆరోఢుం అంటే ఎక్కడం కోసం. ఆ ప్లస్ రుహు ధాతుకి ఎక్కడం కోసం. దృష్టాతికి చెప్పిన ద్రష్టుం అంటే చూడటం కోసం. దృష్టికి ద్రష్టుం వస్తుంది, తుమ్ముని వచ్చినప్పుడు ద్రష్టుం. సో అన్నిట్లో తుమ్ అని మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి తుమ్ముని ప్రత్యయం అని అర్థం చేసుకోవాలి. అర్థం ఎలా ఉంటుంది? కొరకు లేదా కోసం అనే అర్థం ఉంటుంది. ద్రష్టుం చూడటం కోసం. సోఢుం. సోఢుంకి ఏం చెప్పండి? సహించడం కోసం. అంటే సహించడం కోసం. అస్తు. ద్రష్టుం, దృష్టాతికి ద్రష్టుం, చూడటం కోసం. ఆ ప్లస్ రుహు ధాతుకి ఆరోఢుం. ఆరోఢుం అంటే ఎక్కడం కోసం. నెక్స్ట్ దహ ధాతుకి దగ్ధుం, కాల్చడం కోసం. దహ ధాతుకి దగ్ధుం, కాల్చడం కోసం. దగ్ధుం, కాల్చడం కోసం. దహ ధాతుకి దగ్ధుం అంటే కాల్చడం కోసం. దహ ధాతుకి దగ్ధుం, కాల్చడం కోసం. నెక్స్ట్ అండి, ఇవి మనకు రూపాలు. ఈ కొన్ని రూపాలు, ఇవి కొన్ని ప్రసిద్ధమైన ధాతులు మనం చెప్పుకున్నామంట. ఇప్పుడు అంతిమ ఇంకో పాయింట్ రాసుకోండి. ఇక్కడికి 132 నియమం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ తుమ్ముని ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఏ విధంగా మార్పులు వస్తాయి, ఏ విధంగా రూపంలో తేడా ఉంటుందని చూసాము. అవి కొన్ని ప్రసిద్ధమైనటువంటివి రూపాలు చూసాము. వీటిని యొక్క ప్రయోగాలు మనం ఇప్పుడు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు చూస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి. నియమం 137. నియమం 137 రాసుకోండి. నియమం 137. తుమ్ కామ మనసోరపి. 133. 133.
సూత్రం ఏంటి? తుమ్ కామ మనసోరపి. తుమ్ కామ మనసోరపి. తుమ్ కామ మనసోరపి. ఏంటంటే సూత్రము నియమం 133లో తుమ్ కామ మనసోరపి. తుమ్ కామ మనసోరపి. తుమ్ కామ మనసోరపి. మనసోరపి ఇది సూత్రం, బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు రాసుకోండి ఏమంటుందంటే, ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు రాసుకోండి. తుమున్ ప్రత్యయంలో ఉండే మకారానికి లోపం అవుతుంది. తుమున్ ప్రత్యయంలో ఉండే, ఒక్క నిమిషం అండి, తుమున్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మిగులుతుంది, తుమ్ మిగులుతుంది. అది అన్నమాట. తుమ్ ప్రత్యయంలో ఉండే, తుమ్ముని రాయొద్దు, తుమ్ అండి. అంటే తుమ్ముని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే తుమ్ మిగులుతుందని చెప్పుకున్నాం ముందుగా. ఆ తుమ్ ప్రత్యయానికి తుమ్ ప్రత్యయంలో ఉండే అంతిమ మకారం లోపం అవుతుంది. తుమ్ ప్రత్యయంలో ఉండే అంతిమ మకారం లోపం అవుతుంది. కానీ ప్రక్కన కామ లేదా మనశ్శబ్దం ఉంటేనే, కానీ ప్రక్కన కామ లేదా మనశ్శబ్దం ఉంటేనే. మళ్ళీ ఒకసారి చెప్తారండి. తుమ్ ప్రత్యయంలో ఉండే అంతిమ మకారం లోపిస్తుంది. తుమ్ అంటే అనుబంధం లోపం చేసుకోగా ఏదైతే మీరు అది తీసుకుంటామండి. తుమ్ ప్రత్యయంలో ఉండే అంతిమ మకారం, మకారం ఉంది కదా, అది లోపిస్తుందంట. తుమ్లో ఉండే అంతిమ మకారం లోపిస్తుంది, మకార హలంతం లోపిస్తుంది. కానీ ప్రక్కన కామ శబ్దం కానీ మనశ్శబ్దం కానీ ఉంటేనే. తుమ్ములో ఉండే మకారం తొలగించాలంటే పక్కనే ఉండాలంట కామ శబ్దం కానీ మనశ్శబ్దం కానీ ఉంటేనే. కామ లేదా మనశ్శబ్దం ఉంటేనే. కామ శబ్దం కానీ లేదా మనశ్శబ్దం కానీ ఉంటేనే. కామశబ్దం లేదా మనశ్శబ్దం ఉంటేనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ ఏ రకంగా వచ్చే చూద్దాం. ఎగ్జాంపుల్ అసలు వక్తు కామ, వక్తు కామ. మాకు వక్తుం ఉండాలండి, వక్తుం పక్కన కామ శబ్దం ఉంది కదా, అందుకే అంతిమ మకాం. కామశబ్దం ఉంటే వక్తుంలో ఉండే మకాం తొలగిపోతుంది. అందుకే వక్తు కామ అంటే చెప్పడానికి ఇష్టపడేవాడు. వక్తు కామ మాట్లాడడానికి ఇష్టపడేవాడు. వక్తు కామ అంటే మాట్లాడడానికి ఇష్టపడేవాడు. నెక్స్ట్ వక్తు మనాహ. ఏంటండి? వక్తు మనాహ. వక్తు మనాహ. ఇక్కడ వక్తు మనాహలో మనశ్శబ్దం వచ్చింది. అందుకే వక్తుంలో ఉండే మకాన్ని తీసేసి వక్తు మనాహ ఒకే శబ్దంగా కలిపి రాసామట. మాకు వక్తుం కామహ ఏంటంటే విడిగా రాసు వక్తుం ప్లస్ కామహ. ఆ వక్తుం ప్లస్ కామలో వక్తుంలో ఉండే అంటే తుమ్ ప్రత్యయంలో ఉండే అంతిమ మకాన్ని తొలగిపోతుంది చెప్పాం. ఎప్పుడు కామశబ్దం కానీ మనశ్శబ్దం కానీ పక్కన ఉంటే. ఇక్కడ కామశబ్దం ఉంది కాబట్టి తీసేసాం. అందుకే కలిపి రాస్తే వక్తు కామహ అంటే మాట్లాడడానికి ఇష్టపడేవాడు అని అర్థంలో. అదేవిధంగా వక్తు మనాహ, వక్తుం ప్లస్ మనాహ. వక్తుం ప్లస్ మనాహ అంటే మనశ్శబ్దం అంటే మనాహ తయారైంది కాబట్టి వక్తు మనాహ కలిపితే ఏమొస్తుంది? వక్తుం ప్లస్ మనాహ, వక్తు మనాహ. ఇక్కడ వక్తుంలో ఉండే మకారం అంతిమ మకారం లోపిస్తుంది. అందుకే వక్తు మనాహ, వక్తు మనాహ అని వస్తుంది. వక్తు మనాహ అర్థం ఏంటండి? వక్తు మనాహ అంటే ఇక్కడ తాత్మ అదే వస్తుంది. ఇక్కడ మాట్లాడకి ఇష్టపడేవాడు. వక్తు మనాహ అంటే మాట్లాడకి మనసు కలిగేవాడు. వక్తు మన అంటే
మాట్లాడే మనసు కలిగిన వాడు. కొంతమంది మనసులో అనుకుంటా కదా, మనసులో కోరిక పుడుతుంది నేను మాట్లాడాలని చెప్పి. వక్తు కామ అంటే మాట్లాడడానికి ఇష్టపడేవాడు, లేదా మాట్లాడానికి రెండు తాత్పర్యం అదే కాదు, శబ్ద భేదం అంతే, శబ్దంలో భేదం వచ్చింది. మాట్లాడడానికి ఇష్టపడేవాడు. వక్తు మనః, వక్తు మనః చెప్పొచ్చు, వక్తు కామహ చెప్పొచ్చు, అర్థం ఒకటే కానీ శబ్ద భేదం, శబ్దంలో తేడా ఉంది. ఓకే, ఇవి అండి. సో ఇవి మనకు అభ్యాస 36లో ఉన్నటువంటి నియమాలు. మనము తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపంలో ఏ విధంగా తేడాలు ఉంటాయి, ఏ విధంగా మార్పులు వస్తాయి, ఎక్కడెక్కడ మార్పు చెందుతుంది, కొన్ని ప్రసిద్ధమైనటువంటి ధాతులు అన్ని మనం చెప్పుకున్నామట. దాన్ని బట్టి మిగిలిన ధాతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయవచ్చు, మనం సహజంగానే ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఇవి మనకు నియమాలు అభ్యాసం 36లో. ఇప్పుడు వీటిని ఉపయోగించి, ఈ నియమాలను ఉన్నటువంటి ధాతులను ఉపయోగించి మనకు ఇక్కడ వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలు రాసుకోండి. సంస్కృత ఒక 4 వాక్యాలు ఉన్నాయి, ఒక 5 వాక్యాలు ఉన్నాయి. అస్తు. ఇప్పుడు చెప్పిన వాటి నియమాలు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇప్పుడు చెప్పిన నియమాల్లో సందేహాలు ఉన్నాయి ఎవరికన్నా? అందరికి స్పష్టమేనా? మరొకసారి చెప్పుకోవాలండి మహోదయ. మరొకసారి చెప్పుకోవాలన్నా? అవునండి మహోదయ, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. గురుగారు బాగానే ఉందండి, క్లియర్ గా లేదండి, చాలా కన్ఫ్యూజన్ గా. మధ్యలో చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది డిస్టర్బ్ చేస్తున్నారండి, అందువల్ల అర్థం కాలేదు. మ్యూట్ లో అప్పుడప్పుడు మేము అంటే మ్యూట్ చేసేస్తున్నాము, అందరికి మ్యూట్ చేస్తున్నాం. ఒక్కోసారి అనుకోకుండా వాళ్ళు మర్చిపోతున్నారు. కానీ ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలండి. ఎవరైనా మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. మనం ఇప్పుడు క్లాస్ లో ఉన్నాం, పక్కనే మాట్లాడుకొని మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడుతూ ఉండండి. అది మనం కూడా కొంచెం మనం ఎవరైతే ఉన్నారో పాటను వాళ్ళకే వాళ్ళు అర్థం చేసుకోవాలి. బై మిస్టేక్ అలా చేస్తున్నారు, అది ఏది కావాలని చేయడం లేదు ఎవరు కూడా, అది పొరపాటున అలా జరుగుతుంది. కానీ అందరూ కూడా కానీ జాగ్రత్తగా ఉండాలి. మనం ఇది పొరపాటు అనేది ఒకసారి అయితే బాగుంటుంది, 2 సార్లు అయితే బాగుంటుంది, మాటికి రాకూడదు. కాబట్టి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ఆడికి మధ్య మధ్య చేస్తూ ఉంటాండి, చేసినప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు చాలా మందికి. కాబట్టి అది మ్యూట్ లో పెట్టుకోండి. అని చెప్పగానే ఎంత మధ్యలో చెప్పారో చూడండి. ఈ విషయం పాఠంలో కాకుండా మనం ఇప్పుడు తర్వాత ఆలోచిద్దామండి. ఇప్పుడు సరే, వాక్యాలు రేపే చెప్పుకుందాం. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు. ఎట్లా టైం అయిపోయింది కాబట్టి 2-3 నిమిషాలు ఎందుకు, మనతో పాటు అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది. అస్తు. ఈ సంస్కృత వాక్యాలు రేపే చెప్దామండి. రాసుకునే వాళ్ళంటే గ్రూపులు పెడతారు, అవి రాసుకోండి. వీటి సంస్కృత వాక్య, తెలుగు వాక్య రేపు అయిపోతాయి, రేపు చెప్పుకున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అభ్యాసం మీదులో ఉన్నటువంటి తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించే వాక్యాలు ఉన్నాయి. కాబట్టి తృతీయ విభక్తి నియమాన్ని ఉపయోగించి ఖచ్చితంగా వాక్యాలు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇంకా దేని శబ్దము, ఆస్ ధాతును ఉపయోగించి 10 లకారాలు దేని శబ్దం రాసుకోండి. ఇంకా ముఖ్యంగా అభ్యాసం 8లో ఉన్నటువంటి తృతీయ విభక్తి నియమాలు ఇవి చెప్పాను. ఒకసారి అక్కడ నియమాలు చూడండి, తర్వాత దాని యొక్క వాక్యాలు ఈ విధంగా చెప్పాను, వాటిని రాసుకోండి ఖచ్చితంగా కూడా. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే అండి. ఇప్పుడు చెప్పండి. మహోదయ, నేను తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దండి మహోదయ. మధ్యలో మహోదయ, అందులోనే ఎంతమంది మధ్యలో మాట్లాడారో చూడండి మహోదయ. మాట్లాడమంటారు కానీ మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది మధ్యలో అర్థం కాకపోతే ఎవరైనా అడిగితే తప్పుగా భావిస్తారు. అర్థం కాదు మహోదయ ఈ విధము. నాకు అర్థం కాదండి మహోదయ. ఎవరు అలా అనుకోవద్దు, మీరు కూడా అలా అనుకోవద్దు రామకృష్ణ గారు. ఎవరు తప్పుగా భావించదు, అందరూ తెలుసుకోవాలి, జిజ్ఞాసతో ఉన్నారు అందరూ కూడా. కాకపోతే ఒకసారి మనము పాఠాన్ని దృష్టి పెట్టుకొని కొన్ని మనం సంబద్ధమైనటువంటి చూస్తూ ఉంటాం, దాని సమానం చెప్పుకుంటూ పోతుంటాం. కొన్ని మనకి ఏవో ముందు తర్వాత వచ్చే విషయాలు ఏవైనా ఉంటేనా, లేదా విషయం తర్వాత చెప్పుకునే విషయం ఉంటేనా అట్లా ముందు తీసుకెళ్తూ ఉంటాం. కానీ సాధ్యమైనంత వరకు తర్వాత కూడా మనకి అందుకే సందేహాలను కూడా మనం పాఠం అయిపోయిన తర్వాత చూస్తూ ఉన్నాం, అందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి అట్లా ఎవరు
దయచేసి అనుకోవడం వీలైతే లేదు. ఒక్కసారి రివైజ్ చేయండి మహోదయ రేపు. మీకు ఏంటండి? మీకు ఇష్టమైతే రేపు రివైజ్ చేయండి మహోదయ ఒక్కసారి దయచేసి. నీకు ఎక్కడ డౌట్ చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. లేదండి ఏదైనా doubt మహోదయ, ఉంటే ఇది 3-4 అలానే సార్లు మిస్ అయిపోయానండి మహోదయ. రాసుకోవడంలో కూడా అదే ఏ చాలా స్థలంలో తప్పులు. మిస్ ఏ పాయింట్ ఇప్పుడు మన పాయింట్ ఇప్పుడు పలానా నియమం 100 ఏం చెప్పాను, నియమం సరేనండి మహోదయ, రేపు 130 చెప్పాము. ఒక నిమిషం, నియమం 130 అని చెప్పాను. ఇక్కడ 7 పాయింట్ చెప్పామండి. 7 పాయింట్లు ఏ పాయింట్ మిస్ అయింది? 7 పాయింట్లు చెప్తానండి చెప్పాము. మహోదయ. 7 పాయింట్లు రేపు మీకు క్లియర్ గా చెప్తానండి మహోదయ. ఒకసారి నేను చదువుతానండి మహోదయ, చదవనని కాదు, చదివి చూస్తాను. ఇప్పుడు నాకు అర్థం చదవండి, కాకపోతే పర్వాలేదు. ఇప్పుడు చెప్తానండి. చదవండి, ఇప్పుడు అలాగే. చదవండి. ఓకేలా మీకు ఏ పాయింట్ అర్థం కానీ ఇప్పుడు చెప్పండి. 7 పాయింట్లు చెప్పాను. 7 పాయింట్లు మీకు ఏ పాయింట్ అర్థం కానీ నేను వద్దులేండి చెప్తాను. మహోదయ, ఈ రోజు రేపు చెప్తానండి మీకు. సరే అండి. ఎందుకంటే ఒకసారి చూడడం మంచిది అయిపోతుంది. ఓకే అండి, ఒకసారి చూడండి. ఓకేలా అర్థం కాకపోతే ఖచ్చితంగా నేను చెప్తాను. మీకు నేను చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు వాళ్ళతో పని లేదు కాబట్టి మీరు నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? అలాగేనండి మహోదయ, ధన్యవాదాలు మహోదయ. నమో నమః. సార్ వక్తుం ధాతు ఏందండి? వక్తుం ఏంటండి? వక్తం వక్తుమ్కి ధాతు ఏందండి? వచ్ ధాతు అండి. వచ్ ధాతు. వచ్ ధాతు చేత తుమ్ముని ప్రతి తీసుకొస్తాం. వచ్చలో కకారం అయిపోతుంది, కలిపితే వక్తుం అయిపోయింది. వక్తుం ప్లస్ కామ. కామ శబ్దం పక్కన ఉంటే ఈ నియమం ప్రకారంగా 133 నియమం ప్రకారంగా ఆ వక్తంలో ఉండే ముందుండే మకారం వెళ్ళిపోతుంది, తొలగిపోతుంది, లోపం అయిపోతుంది. కలిపితే వక్తు కామ అయిపోయింది అన్నమాట. రైట్, థ్యాంక్స్. నమస్కారం గురుగారు. హత్రుం అంటే నమస్తే. ఏం గురుగారు? ఏంటండి? హత్రుం. హర్తుం. హర్తుం హత్రుం అంటే ఏం గురుగారు? హరించడం కోసం. హర్తుం హరించడం కోసం, అపహరించడం కోసం. ధన్యవాదం గురుగారు. జీ ఇంకా అండి? ధన్యవాదాः గురుగారు. ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామः. సర్వేషాం శుభరాత్రి. నమో నమః మహోదయ, ధన్యవాదాలు.